టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సోలార్కి సంబంధించిన సూర్యఘర్ ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా దీని మీద రాయితీలు సబ్సిడీలు ఎలా పొందాలి, ఆ వివరాలను మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? ఓకే, ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. 1 కోటి ఇండ్లకి సోలార్ ప్యానల్స్ ద్వారా ప్రతి స్టేటు మేము 200 యూనిట్లు ఇస్తాం, అది ఇది ఇస్తాం అని అంటారు. అంటే ఉచిత కరెంటు. అయితే అది ఎవరికి ఇస్తారు అంటే తెల్ల రేషన్ కార్డు ఉండో విలేజెస్లో చిన్నపాటి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు అంటే గవర్నమెంట్ ఒక రాయితీ ఇవ్వటం వాళ్ళకి ఉపాధి మాదిరి. ఆ 200 యూనిట్లు ఫ్రీ అంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, 1 కోటి ఇండ్లకి 300 యూనిట్లు. ఇది సూర్యగారు. ఇది ఒకటే కాదు, 1 కోటి ఇండ్లకి కాకుండా మనం కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే సబ్సిడీ ఇవ్వటం, మళ్ళీ సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అది గ్రిడ్కి పోవటం, మళ్ళీ గ్రిడ్ నుంచి మనం కొనుక్కోవటం. ఈ సోలార్ ప్యానల్స్కు పెట్టినటువంటి ఏదైతే సబ్సిడీ ఇస్తుంది వాళ్ళే లోన్ ఇస్తారు. అంటే క్యాపిటల్, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎస్టిమేషన్ కానీ, ఇండిపెండెంట్ హౌసా అపార్ట్మెంటా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి బ్లాక్లు ఉంటాయి అవా, వాటిని బట్టి ఒక్కొక్క ఇల్లు కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఎంత కరెంటు బిల్లు వస్తుంది దాన్ని బట్టి వాళ్ళే ఎస్టిమేషన్ వేసి ఎంత సబ్సిడీ వస్తుందో చెప్పి మళ్ళీ మిగిలింది లోన్ రూపంలో ఇచ్చి, అంటే మనం పేమెంట్ చేయక్కర్లే, సింపుల్గా అన్నీ వాళ్ళే చూసుకొని మన తర్వాత ఏం చేస్తారు, ఈ వాడుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పవర్ గ్రిడ్కి పోద్ది, అది మన దాంట్లో లోన్లోంచి కట్ చేసుకోవటం. అయితే ఒక లిమిట్ వరకు పోయినాక, అంటే ఉదాహరణకు దీన్ని సూర్యఘర్ అంటారు, ఇది మ్యాక్సిమం 78,000 వరకు మనకి రాయితీలు వస్తాయి. అవి ఎట్లా వస్తాయి ఏంటిదంటే, ఇది మీకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2023-24 నుంచి 2023-24, 25-26, 23-24, 24-25, 25-26, 26-27 వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 75,021 కోట్లు దీని కింద ఫండు కేటాయించడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ జరగడం జరిగింది. ఈ కింద రాయితీలు ఎలా వస్తాయి ఏంటిదో మనం చెప్దాము. అయితే దీన్ని ఏమంటారంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, అంటే ఆ స్కీమ్ కింద అనమాట. మనం రాయితీలు ఎలా తీసుకోవచ్చు, 2 కిలోవాట్స్ ఏదైతే సామర్థ్యం ఉంటుందో దానికి 60% వరకు వస్తుంది. మళ్ళీ 40% రాయితీ కింద ఇవ్వడం జరుగుతుంది. 3 కిలోవాట్లు ఏదైతే సోలారు ప్రొడక్షన్ అవుతుంది దానికి, ఇవన్నిటికీ 1.45 లక్షలు. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నాం కానీ మళ్ళీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. ఎవరికి వాళ్ళు వెబ్సైట్ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాం మనము. ఇచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్తే వాళ్ళు వెరిఫై చేయటం, ఎంత ఎస్టిమేషను, ఎంత లోను, ఎంత సబ్సిడీ, ఎంత మిగులుతుంది, ఎంత పే చేయాలి, అవన్నీ వాళ్ళు వస్తారు. మ్యాక్సిమం 78,000 వరకు మనకి సబ్సిడీ వస్తుంది. మళ్ళీ మిగిలింది కూడా లోన్ రూపంలోనే ఇస్తారు. అంటే వితౌట్ షూరిటీ, వితౌట్ గ్యారంటీ, అంటే వితౌట్ అంటే మనం ఏమి సెక్యూరిటీలు పెట్టకుండానే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ ప్రొవైడ్ చేసింది దానికి ఎంత అంటే నామినల్ ఇంట్రెస్ట్ అనమాట, 0.5% అంటే బ్యాంకు నుంచి తీసుకొని వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రస్తుతం 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, మన ఇంటి మీద రూఫు పైన, అంటే విల్లా అయితే విల్లా, ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంటా ఏదైతే ఉందో, ఇండిపెండెంట్ ఉందనుకోండి విలేజెస్లో కానీ డిస్టిక్లలో కానీ, ఆ పైన రూఫ్ మీద సోలార్ పలకలు సెట్ చేస్తారు. అయితే ఫస్ట్ 300 యూనిట్లు మనం వాడుకోవచ్చు. మళ్ళీ 300 యూనిట్లు దాటినాక మిగిలింది సుమారు 900 యూనిట్ల వరకు వాళ్ళు ప్రొడక్షన్ అయ్యే ప్లాన్ చేసి మన ఇంటి మీద పెడతారు. 300 పోయినాక 600 యూనిట్లు ఉంటాయి. ఇంకా ఈ 600 యూనిట్లు గ్రిడ్కి పోతాయి. గ్రిడ్కి పోవటం అంటే మనం అమ్ముకోవటం అనమాట. ఈ అమ్ముకున్న 600 యూనిట్లు గ్రిడ్కి పోయింది ఏదైతే ఉందో దాని బిల్లు ఉంటుంది, అంటే మనకి వస్తాయి పైసలు. ఆ పైసలు వచ్చినాయి ఏదైతే 600 యూనిట్ల పైసలు ఉన్నాయో మనకి ఇప్పుడు ఏదైతే లోన్ ఇచ్చిర్రో దాంట్లో కట్ అవుతుంది. అంటే మనం వాడుకున్నది ఫ్రీ అవుతుంది. మన సోలార్ ప్యానల్ పైన ఏదైతే ఉందో దాని లోన్ ఏదైతే ఉందో మనం అమ్మిన దాంట్లోంచి వాళ్ళే కట్ చేసుకోవటం జరుగుతుంది. ఏది
ప్రొడక్షన్ ఎక్కువైన యూనిట్లు గ్రిడ్కి పోయినాక అంటే మన పైసలు లేకుండా మన ఇంటి కరెంటు బిల్లు లేకుండా మన ఇంటిది ఏదైతే కరెంటు ప్రొడక్షన్ అయినటువంటిది వాళ్ళు తీసుకొని ఆ బిల్లు కడతారు. అంటే సుమారుగా దీన్ని బట్టి వాళ్ళు లెక్కలేస్తారు. అది సుమారుగా 1265 రూపాయల దాకా వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ 610 మన లోన్ కింద జమ చేసుకుంటారు. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక 7 ఇయర్స్కి ఆ లోన్ అంతా క్లియర్ అయిపోతుందని వాళ్ళు ప్లాన్. అది అయితే మళ్ళీ మనం చేయించుకున్నప్పుడు 1 నెల 2 నెలలు అటు ఇటుగా మంది కూడా అంటే వాళ్ళు లెక్క చెప్పిన ప్రకారంగా గ్రిడ్కు కొన్న దాన్ని బట్టి చెప్తున్నారు. ఒక్కోసారి గ్రిడ్కి ఎక్కువ పోయింది అనుకోండి, అంటే మనం సపోజ్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది, యూసేజ్ లేదు, ఎక్కువ పోయింది గ్రిడ్కి, అంటే లోన్ తొందరగా తీరిపోద్ది. లేదు ఫెస్టివల్స్ పండగలప్పుడు కొంచెం ఎక్కువ యూసేజ్ అయ్యింది, గ్రిడ్కి తక్కువ పోయింది, ఓవరాల్గా యావరేజ్గా ఉంటుంది, 1 నెల అటు ఇటుగా మనకి లోన్ తీరిపోతుంది. తర్వాత ఇక అది దాని లైఫ్ 25 35 ఎంతో ఇయర్స్ ఉంటుంది. అప్పటి వరకు మనకి ఇక ఫ్రీ ఆఫ్ కాస్టే ఏది కరెంటు. అయితే ఈ మధ్యకాలంలో కానీ అంతకుముందుకి ఇప్పటికీ ప్రతిదీ అనమాట, అంటే కరెంటు వాడకం ఎక్కువైంది. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కూలర్లను విలేజెస్లో కూడా కూలర్లు ఏసీలు కొంటున్నారు, ఏసీలు కూలర్లు, లేకపోతే పెద్ద పెద్ద టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, చిన్న ఫ్రిడ్జ్లు కూడా కావు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, అంటే ఇవన్నిటితోటి కరెంటే కావాలి. అంటే కరెంటు డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది, దానికి తగ్గ ప్రొడక్షన్. అంతకుముందు కరెంటు కోతలు ఉన్నది, ఎండాకాలం అనగానే కరెంటు కోతలు ఉండేది. ఇప్పుడు ఆ కోతలు లేకుండా అంటే అడ్వాన్స్ అనమాట, అంటే మన ఇంట్లోనే మన కరెంటు కోతలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, డిస్కనెక్ట్ లేకుండా, ఉదయం రాత్రి లేకుండా కరెంటు 24 అవర్స్ ఉండేటట్టు ఎంతైనా వాడుకో. అంటే ప్రొడక్షన్ అవుతుంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఏమవుతుంది, యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ. సోలారే కదా, ఎంత యూసేజ్ అవుతుంది. సపోజ్ వర్షాకాలం చలికాలం కొంచెం తక్కువ ఉన్నా ఓవరాల్గా ప్రొడక్షన్ అయితే అవుతుంది. ఇక రైట్. ఇక నెక్స్ట్ ఎవరికి ఎంత కెపాసిటీ, ఇది 100 మన 150 యూనిట్ల వరకు 1.12 కిలోవాట్లది. ఏది రూఫ్ టాప్ని వాళ్ళు సెట్ చేస్తారు. మన ఇంటి కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు యూజ్ చేస్తున్నాం, మన ఇంటి మీద ఎంత ప్లేస్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. తర్వాత 150 నుంచి 300 యూనిట్లు, దానికైతే 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ని వాళ్ళు సెట్ చేస్తారు. ఇక మిగిలింది ఆ సోలార్ అదే గ్రిడ్కి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాక్సిమం మనకి 78,000 వరకు సబ్సిడీ ఇస్తారు. ఇప్పుడు ఇలానే కాకుండా అపార్ట్మెంట్లు అనుకోండి, విల్లాలు అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, వాళ్ళు కూడా ఈ సోలారు ప్యానల్స్ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి ఈ ఏదైతే రూఫ్ టాప్ సోలార్ లైన్ ఉన్నాయో దానికోసం కాకుండా ఈ వెహికల్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఛార్జింగ్ స్టేషన్లు కూడా మనం దాని నుంచి యూజ్ చేసుకోవచ్చు. 500 కిలోవాట్ల వరకు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఇంటి కరెంటు మనం వాడుకొని ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే పెట్రోలు, డీజిలు, గ్యాసు, కిరోసిను, పెట్రోలు, డీజిలు, గ్యాస్ తోటి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మరి ఛార్జింగ్, అది ఎక్కడి నుంచి మళ్ళీ దీంట్లోంచే అని చెప్పేసి ఇవన్నిటికి మనకు ఉపయోగపడుతుంది. అంటే అప్పుడు పెట్రోల్, డీజిల్ యూసేజ్ తగ్గుద్ది, మనకున్న ఈ సోలారు పవర్ తోటి 500 కిలోవాట్ల వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి మన కేంద్ర మంత్రి ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. దీనికి ఒక్కొక్క కిలోవాట్కి 18,000 వరకు రాయితీ ఇస్తామని చెప్పడం జరిగింది. దీన్నంతా కూడా సౌర నమూనా గ్రామాన్ని ఒకటి తీర్చిదిద్దినట్లు ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది అనమాట. అంటే మోడల్ మనం ఏదైనా ఉంటే మనం వాళ్ళు అడిగితే వాళ్ళు అన్ని అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రోత్సాహకాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. అయిన తర్వాత ఈ 2025 కల్లా దేశంలోని అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం పైన రూఫ్ టాప్లు మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ కూడా సోలార్ తోటే నడుస్తాయి. ఇక అంటే వేరే పవర్ తోటి లేదు. దీనివల్ల ఇండైరెక్ట్గా 17 లక్షల మందికి ఉపాధి ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంటే. ఇప్పుడు అవి తయారు చేయాలన్నా, సెట్ చేయాలన్నా, ఫిట్ చేయాలన్నా, ఇవన్నీ చేయాలంటే మళ్ళీ మనుషులు కావాలన్నా, మ్యాన్ పవర్ కావాలన్నా వాళ్ళందరికీ ఇవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఎలా మనము అప్లై చేయాలి, ఇది ఒక వెబ్సైట్ ఉంది, రాసుకోండి. PM సూర్యాఘర్, PM ప్రైమ్ మినిస్టర్ suryaghar.gov.in. ఇది సూర్యాఘర్ పేరుతో ఉంటుంది. PM suryaghar.gov.in.
ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం రిజిస్టర్ చేసుకొని ముందు మన స్టేట్ ఏంటిది, మన రాష్ట్రము, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి దాంట్లో మన యొక్క కరెంటు బిల్లు యొక్క కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీలు అవన్నీ మనము ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక అప్పుడు లాగిన్ అవుతాం. ఏది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన కరెంట్ బిల్ నెంబరు, సెల్ నెంబరు, పేరు, ఈమెయిల్ ఐడీలు ఎంటర్ చేసి లాగిన్ అయినాక అప్పుడు మనం అప్లై చేసుకోవటం ఉంటుంది. తర్వాత మళ్ళీ అప్లై చేసిన తర్వాత డిస్కమ్ నుంచి, అంటే ఏదైతే కరెంటు అక్కడ సోలార్ వాళ్ళ డిస్కమ్ నుంచి మనకి రిప్లై ఇస్తారు, వాళ్ళు పర్మిషన్ అనమాట. ఆ పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము ఈ సోలార్ ప్లాంట్ ఎవరైతే పైన ఇన్స్టాల్ చేసుకోవాలో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ డీటెయిల్స్ ఎస్టిమేషన్ తీసుకోవాలి. అక్కడ మళ్ళీ అవి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ మీటర్ కోసం, మళ్ళీ ఇదంతా సోలార్ అయిపోయినాక మళ్ళీ మీటర్ కావాలి. మళ్ళీ మీటర్ కోసం అప్లై చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్స్ అనమాట. మళ్ళీ మీటర్ అప్లై చేసినాక అప్పుడు డిస్కమ్ అధికారులు వస్తారు, మనది చెక్ చేస్తారు. అంటే ఆ రూఫ్ ఎంత, అదంతా కరెక్టే ఉందా లేదా, ఎంతవరకు ఎట్లా సెట్ చేయాలి, అంటే నీడ పడకుండా ఎండ వచ్చే ప్రాంతాన్ని వాళ్ళు ఎంత పైన రూఫ్ మీద ఎస్ఎఫ్టీ ఎంత ఉండాలనేది అవి చూస్తారు. అప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు మనకి. ఇచ్చేసినాక అప్పుడు అది పొందిన తర్వాత మళ్ళీ బ్యాంక్ వాళ్ళు దాన్ని మనం సబ్మిట్ చేస్తే 30 days లోపల మనకి సబ్సిడీ క్రెడిట్ అయింది. ఏది మనం ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినాక ఇది జనరల్గా జరుగుతుంది. దీంతోపాటు పాంప్లెట్ కూడా ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి డైరెక్ట్గా ఆ పాంప్లెట్లోకి వెళ్తే మనము అంటే పిఎం సూర్య గారు వెబ్సైటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మనకి పెడితే ఆ పాంప్లెట్ ఫార్వర్డ్ చేస్తాం, మీరు ఏరియా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు కొంత టైం తీసుకుంటుంది ఇమీడియట్గా ఇప్పుడు, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కాకపోతే మన ప్రాసెస్లో ఉంటుంది, మనం వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకుంటూ పోతే ఇక స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి ఇక వాళ్ళు రావటం చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.